అలా అంటే లైవ్లో ఉన్నవాళ్ళు కూడా చూస్తారు, మ్యాటర్ ఈజీగా అర్థం కావడానికి చెప్తున్నాను నేను. ఒక వ్యక్తి ఏమో పూర్తిగా నన్ను హత్తుకున్నాడు, ఈ వ్యక్తి కూడా నాకు దగ్గరే ఉన్నాడు, కానీ చూద్దాం మనం కూడా వీళ్ళు బట్టి చూద్దాం, అవకాశం ఉంటే హత్తుకుందాం లేకపోతే సర్దుకుందాం అన్నట్టుగా ఉన్నాడు. ఏమండి, నేను అంటున్నాను రా వచ్చి హత్తుకో, నన్ను హత్తుకో అంటున్నాను నేను. తప్పకుండా అని శరీరం అయితే వచ్చి చర్చిలో కూర్చుంది, కానీ మనసు మాత్రం ఇలా ఉంది. కొందరి మనసు ఏమో ఇలా ఉంది, కొందరి మనసు ఏమో ఇలా ఉంది. ఇప్పుడు నేను సేవ్ చేయగలిగితే ఎవరిని సేవ్ చేయగలుగుతానండి? ఆల్రెడీ పెన్ వేసుకున్నాడు, ఇతన్ని ఎవరన్నా ఇంకొకళ్ళు వచ్చి లాగండి బాబు, త్వరగా రా, ఇప్పుడు ఇతను లాగు. ఎవరు కదులుతున్నారు? ఎవరు కదులుతున్నారు? ఇతనా నేనా? సరిగ్గా చూసి చెప్పండి, లాగు. ఎవరు కదులుతున్నారు? అది ఈ టైపులో దేవుడిని పట్టగలిగితే వాడు వచ్చి లాగాడు అనుకో, దేవుడు కదులుతాడన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. అది పద్ధతి. ఇప్పుడు రా, ఇట్రా, అట్రా. ఏం అతను లాగవా? పడు. లేదు, ఎందుకు? నా దగ్గరే ఉన్నాడా లేదా? కానీ చూడు పట్టుకోలేకపోయినాను, ఎందుకు? కనేసుకోవాలా? ఇది తేలిగ్గా తీసుకోవద్దు, చాలా కీలకమైన విషయం ఇది. ఈ టైపులో దేవుణ్ణిగా నువ్వు పట్టగలిగితే, చంపిన బతికించిన నిన్ను వదలనంటే ఇలా ఉంటుందా అనుబంధం? ఇదే పాట, మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా పాడదాం. జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో